జనరల్గా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ శొంఠిని తేనెతో కలిపి తీసుకోవడం కానీ, ఈ శొంఠిని మనం వాటర్లో చేసుకొని బాయిల్ చేసుకొని తీసుకోవడం కానీ మంచిది అనమాట. ఈ శొంఠి చెప్పాను కదా, త్రికటూస్ అని, శొంఠి పిప్పళ్ళు మిరియాలు అని చెప్పి ఆ కాంబినేషన్ పౌడర్ చేసినప్పుడు మనకి ఈవెన్ ఇది వెయిట్ కూడా మనకి మేనేజ్ చేస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు పరగడుపున మనకి ఇది ఈ త్రికటు పౌడర్ని మనకి తేనెతో కలిపి తీసుకున్నా కానీ, దాన్ని కొంచెం బాయిల్ చేసి వాటర్ లాగా కలిపి తీసుకున్నా కానీ చాలా మంచిగా పనిచేస్తుంది. దీనికి లిపిడ్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. సో జనరల్గా ఇప్పుడు మనకి పాతకాలంలో యూజ్ చేసే చాలా వాటిల్ని మనం మర్చిపోయామని చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ అల్లం కంటే శొంఠి ఎక్కువ యూజ్ చేసేవారు. ఇప్పుడు శొంఠి వాడేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు. వాము ఎంతమంది పప్పులో వేసుకుంటున్నారు, వాము అనేది కూడా లేదు. పోపుల పెట్టెలో జీలకర్ర, ఆవాలు, మిరియాలు అవే కనపడుతున్నాయి, వాము కూడా ఎవరు యూజ్ చేయట్లేదు. ఇట్లాంటివి కొన్ని డ్రగ్స్ మనం మర్చిపోయాం. ఆ మర్చిపోయిన వాటిల్లో ఈ శొంఠి ఒకటి అనమాట. మనం అల్లం తీసుకునే కంటే ఈ శొంఠి తీసుకొని, శొంఠి వల్ల వచ్చే ఉపయోగాలు చాలా ఉంటాయి కాబట్టి టీలో యూజ్ చేసుకున్నప్పుడు కూడా మనకి శొంఠిని యూజ్ చేసుకోండి. అల్లం ఎక్కువ యూజ్ చేసినందువల్ల థైరాయిడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయని ఒక చిన్న స్టడీ చేశారు. బట్ చాలా కొంతమందికి మాత్రమే అలా జరిగింది. బట్ అలా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు టీలో అల్లం వేసుకునే కంటే శొంఠిని ఇంట్రడ్యూస్ చేసుకోండి. శొంఠి అండ్ ఇలాచి ఇవి ఇంట్రడ్యూస్ చేసుకోండి, అల్లం తగ్గించుకొని. ఎసిడిటీ ఉన్న వాళ్ళు కూడా మీకు టీ అలవాటైపోయింది, టీ తాగలేకుండా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఈ అల్లం టీకి అంటే శొంఠి టీ తాగండి. పాలు, కాఫీలో వాటిల్లో కూడా మీరు శొంఠి యూజ్ చేసుకోవచ్చు. దగ్గు ఉన్నవాళ్ళు వీళ్ళకి కూడా చాలా మంచిది శొంఠి మనకి.